సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. ఏటీసీలో చేరే అభ్యర్థుల కోసం మరో 2 రోజుల గడువు పెంపు. ప్రిన్సిపాల్ చంద్రశేఖర్. తిమ్సన్పల్లిలో రక్తమైసమ్మ అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు. తాండూరు పట్టణంలో ఘనంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి 18వ ఆవిర్భావ దినోత్సవం. వినాయక విగ్రహానికి 11,000 విరాళం అందజేసిన ముస్లిం యువకుడు ఎజాజ్ సన్మానించిన హిందూ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు రాజు గౌడ్. వినాయక మంటపాలలో 2వ రోజు పూజలు అందుకుంటున్న గణనాథులు. పత్తి రైతుపై ఎరువుల భారం. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ ఏటీసీలో చేరేందుకు నేడు చివరి రోజు కాగా మరో 2 రోజులు గడువును పొడిగించారు. హైదరాబాద్ రోడ్డు డబుల్ బెడ్రూమ్ వెనకాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం సమీపంలో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ ఏటీసీలో చేరేందుకు అభ్యర్థులకు మరో 2 రోజులు అనగా ఈ నెల 30వ తేదీ వరకు గడువు పొడిగించినందున ఈ అవకాశాన్ని నిరుద్యోగులు 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఏటీసీ కేంద్రం ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ సూచించారు. మనకి ఏటీసీలో అడ్మిషన్స్ కోసం ఈరోజు అనగా 28/8/25వ తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉండాలి. దాన్ని 30వ తారీఖు వరకు డేట్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. కావున ఎవరైనా అభ్యర్థులు ఇప్పటి వరకు అప్లికేషన్ పెట్టకపోయినట్టయితే రేపు ఎల్లుండి ఈ 2 రోజులు కూడా వాళ్ళ సర్టిఫికెట్లు తీసుకొని మా దగ్గరికి వచ్చినట్టయితే మేమే రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి సీట్లు అలాట్మెంట్ చేస్తాము. మనకు తేవాల్సినవి ఏంటంటే 10th క్లాస్ సర్టిఫికేట్ ఒకటి ఒరిజినల్ కాపీ, తర్వాత టీసీ, బోనఫైడ్ సర్టిఫికేట్ 6 to 10 ప్లస్ మనం పిల్లల యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైనా ఉన్నట్టయితే ఆ సర్టిఫికేట్ తీసుకొని రావాలి. ఇవి తీసుకొని వస్తే మనం ఇవన్నీ కూడా జిరాక్స్ కాపీ 2 సెట్లు ప్లస్ ఆధార్ కార్డు 2 ఫొటోస్ తీసుకొని వస్తే మనం మిగతా కార్యక్రమంతో మనం ఇక్కడే కూర్చొని ఇక్కడే చేసుకోవచ్చు. అసలుగా ఈ ప్రాజెక్ట్లో ఏటీఓలందరినీ కూడా టాటా వాళ్ళే స్పాన్సర్ చేస్తున్నారు. ఇందులో మనకి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ప్రాజెక్ట్లో ఫస్ట్ 5 years మటుకు వాళ్ళదే మెయింటెనెన్స్ కానివ్వండి, వాళ్ళ రిక్రూట్మెంట్ కానివ్వండి అంతా కూడా టాటా వాళ్ళే చేస్తారు. వాళ్ళ ద్వారానే జరుగుతుంది. పెద్దెముల్ మండలంలోని తిమ్సన్పల్లి గ్రామ శివారులో ఉన్న రక్తమైసమ్మ అమ్మవారి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. గురువారం తిమ్సన్పల్లిలో అమ్మవారి విగ్రహం ధ్వంసం చేయడం పట్ల గ్రామస్తులు, అమ్మవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమ్మవారి దేవాలయం దగ్గరికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. వెంటనే నిందితులను పట్టుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పెద్దెముల్ ఎస్ఐ వేణుకుమార్ తన సిబ్బందితో పాటు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను పట్టుకోవాలని గ్రామస్తులు పోలీసులను కోరారు. మమ్మల్ని కూడా పడవచ్చు ఏమో ఎవరిని అనలేదు సార్. ఇది వాళ్ళు వీళ్ళని ఏమని లేదు. కాకపోతే నలుగురు చూపిస్తే దీన్ని ఏం పంచనామా చేస్తారని దాన్ని దర్యాప్తారు. మీరు ఇప్పుడు నేను 3 రోజులు సార్. 3 రోజులు తాండూరు పట్టణంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి 18వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. గురువారం తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ లో వికలాంగుల హక్కుల పోరాట సమితి VHPS ఆధ్వర్యంలో 18వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో MRPS జిల్లా అధ్యక్షులు K మల్లికార్జున్, MSP జిల్లా ఉపాధ్యక్షులు పులుసుమావిడి నర్సింహులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వికలాంగుల హక్కుల కోసం MRPS జాతీయ అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో 2007
ఆగస్టు 28న VHPS ను ప్రారంభించామని తెలిపారు. వికలాంగుల సంక్షేమం కోసం ఎన్నో పోరాటాలు చేశామని గుర్తు చేశారు. భవిష్యత్తులో వికలాంగుల సంక్షేమం కోసం మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఇంకా చాలా పోరాటాలు చేయడానికి ముందుంటామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం 6,000 పింఛన్, వృద్ధులకు, వితంతులకు, ఒంటరి మహిళలకు 4,000 పెన్షన్ పెంచుతామని 20 నెలలు గడిచినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సెప్టెంబర్ 9న హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో వికలాంగుల హక్కుల కోసం జరిగే వికలాంగుల మహాగర్జనను విజయవంతం చేద్దామని తాండూరు నియోజకవర్గంలోని వికలాంగులందరూ సభలో పాల్గొనాలని MRPS నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి సంఘం నాయకులు రాజు సింగ్, అశోక్ రాజ్, గజ్జలప్ప, కృష్ణ, రియాజ్, కాజాపాషా, ముక్తార్, అనంతయ్య, MD పాషా, అంజిలయ్య, చంద్రయ్య, జావీద్, ఖలీల్, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాల పట్ల కలుపు కలిగేలాగా చైతన్యం కావాలి, వాళ్ళ హక్కుల కోసం పోరాడాలని చెప్పేసి గౌరవ పద్మశ్రీ అవార్డు గ్రహీత, గౌరవ MRPS వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ మందకృష్ణ మాదిగ గారి అధ్యక్షతన 2007 ఆగస్టు 28 నాడు వికలాంగుల హక్కుల పోరాట సంఘం చెప్పేసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ సంఘానికి అధ్యక్షులను రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ ప్రకటించి వారి హక్కుల కోసం వాళ్ళు చైతన్యం కావాలి, ముందుకు రావాలి, వాళ్ళ సమస్యల పట్ల సమాజంలో బాధ్యతంగా ప్రభుత్వం పైన పోరాటం చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని ఈ సంఘాన్ని స్థాపించి వారి ఆత్మగౌరవం పెంచడము, వాళ్ళ పెన్షన్ల పెంపు కోసము అనునిత్యము వారి అంటిపెట్టుకొని ఆ సంఘానికి ఆయనే వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉండి సమాజంలో వారి పట్ల పోరాడినటువంటి గొప్ప మనసు కలిగిన వ్యక్తి మందకృష్ణ మాదిగ గారు. ఈనాడు నా వికలాంగ సమాజం చందన్న కావచ్చు, రాజన్న కావచ్చు, అశోక్ రాజన్న కావచ్చు, ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా వికలాంగుల హక్కుల కోసం వాళ్ళు అనునిత్యం దాదాపుగా 10 ఏళ్ళ నుంచి వాళ్ళు సమాజంలో బాధపడినటువంటి బాధను, సమాజంలో పడినటువంటి వివక్షతను ఎదుర్కొని వాళ్ళు సమాజంలో స్వేచ్ఛగా ఆత్మగౌరవంతో బతుకుతూ సమాజంలో పోరాటాలు చేస్తూ ఆ వికలాంగుల ఆత్మగౌరవాన్ని పెంచినటువంటి ఘనత VHPS కానీ నా వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులకు ఉంది. కాబట్టి వికలాంగుల సమస్యలు ఇంకైతే పెండింగ్లో ఉన్నాయో గతంలో ప్రభుత్వము మేము ఎలక్షన్లో గెలిచిన వచ్చే నెల నుంచే మేము వికలాంగుల పెన్షన్లు 6,000 పదాలు చేస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. కండరాల బలహీనతతోని డిజబుల్ పర్సన్లు ఉన్నారు, పోలియోతో బాధపడినటువంటి అంగవైకల్యం కలిగినటువంటి వ్యక్తులకు కూడా 15,000 చేస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. నా వికలాంగ సమాజానికి కుటుంబంలో వాళ్ళకు భారంగా మారి కుటుంబం చేత వివక్షతగా అనుభవించి కుటుంబంలో తల్లిదండ్రులు పోషించలేక వాళ్ళను బాధపెట్టి అనేక మంది మానసిక క్షోభకు గురవుతున్న వికలాంగ సమాజం, నడవలేని వాళ్ళు, చూడలేని వాళ్ళు, మాట్లాడలేని వాళ్ళు, వినలేని వాళ్ళు, చేతులు కాళ్ళు లేక వాళ్ళు అనేకమైనటువంటి బాధలు అనుభవిస్తున్నారు. కుటుంబంలో కూడా వివక్ష ఎదుర్కొంటారు, సమాజంలో వివక్ష ఎదుర్కొన్నారు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యతది. కుటుంబానికి తండ్రి పెద్ద దిక్కు అయితే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, ప్రభుత్వం కానీ పెద్ద దిక్కు. కాబట్టి వాళ్ళ సమాజం పట్ల వాళ్ళ మీద మీకు అధికారం ఉన్నది. ఖచ్చితంగా మీరు ఆ బాధ్యత నెరవేర్చుకోవాలి. దాదాపుగా 20 నెలలు గడుస్తున్నా కూడా వాళ్ళ పెన్షన్ల మీద మీరు ఇచ్చినటువంటి హామీకి నెరవేర్చుకోలేదు. వాళ్ళకు మీరు పెన్షన్లు పెంచుతని వాళ్ళకి ఇంత ఉపాధి, వాళ్ళ ఆరోగ్యం కోసము, వాళ్ళ తిండి కోసము, వాళ్ళ గోళీల కోసము అన్ని రకాలుగా వాళ్ళకు ఉపయోగపడుతుంది. మీరు పెన్షన్ పెంచకపోగా వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ 4,000 సరిపోలేక హాస్పిటళ్లకు వాళ్ళు తిరగడానికి అన్ని రకాలుగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ VHPS ఈరోజు 18 ఆయుర్వేదుల సందర్భంగా నేను ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా ప్రభుత్వం ఏది వికలాంగుల కోసము, తర్వాత ఒంటరి మహిళలకు, వృద్ధులకు, వితంతువులకు, చేయుత పెన్షన్దారులకు, వికలాంగులకి అయితే ప్రభుత్వం హామీ ఇచ్చి 20 నెలలు అవుతుందో ఆ పెన్షన్లు పెండింగ్లో పెట్టింది. కాబట్టి ఖచ్చితంగా ఆ పెన్షన్లు వెంటనే పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే సెప్టెంబర్ 9 తారీఖు నాడు పరేడ్ గ్రౌండ్ వేదికగా, హైదరాబాద్ వేదిక పరేడ్ గ్రౌండ్లో లక్షలాది మందితోని తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 50 లక్షల పైచులకు పెన్షన్దారులతోని ఒక భారీ బహిరంగ సభ, వికలాంగుల చేయుత పెన్షన్దారుల మహాగర్జన సభ పేరుతోని సెప్టెంబర్ 9 తారీఖు నాడు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో లక్షలాది మంది నా వికలాంగుల సమాజం అంతా తరలిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వము ఇంత నిర్లక్ష్యము దాదాపుగా 40 రోజుల నుంచి నా వికలాంగుల సమాజము మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో సభలు, సమావేశాలు పెట్టుకుంటూ వాళ్ళ కోరికలు వెళ్ళబెచ్చుకుంటూ వాళ్ళ సమస్యలు తీర్చండి అని చెప్పేసి సమావేశాలు పెడితే కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక స్టేట్మెంట్ కానీ, కదలిక కానీ మనసు చెల్లించకుండా ఒక క్రూరంగా ప్రవర్తిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మేము అడగలే, మీరే పెంచుతామని ఎలక్షన్లో మాటిచ్చారు, మేనిఫెస్టోలో పెట్టిండు, 6 గంటల్లో పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఎవరెవరికో భూస్వాములకు, భూములకు అందరూ కూడా మీరు రైతు బంధులు ఇస్తారు. ఈ చేతులు లేని, కాళ్ళు లేని, కళ్ళు లేని, మాట్లాడలేని, చెవులు వినలేనటువంటి నా వికలాంగ సమాజానికి ఇచ్చిన మాట ఎట్లా తప్పుతారు? సమాజంలో మీరు ఎట్లా తలెత్తుకుంటారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది అన్యాయము, ఇది పైశాచిత్వము, ఇది
దౌర్భాగ్యమైనటువంటి ఆలోచనలు ఖచ్చితంగా ప్రభుత్వం కనువిప్పు చేసుకోవాలి. వెంటనే సెప్టెంబర్ 9 లోపల మేము డెడ్ లైన్ ఇచ్చినాము. ఆ మీటింగ్ కంటే ముందే నా వికలాంగులకు, నా చేత పెన్షన్దారులకు, నా ఒంటరి మహిళలకు, నా వికలాంగులకు అందరూ కూడా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, మీరు ఒకవేళ సెప్టెంబర్ 9లోకి నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా హైదరాబాద్కి వస్తాం, మీ అంతు చూస్తామని చెప్పేసి సభాముఖంగా మీకు అందరికీ విన్నవించుకుంటూ మీరందరూ కూడా సెప్టెంబర్ 9 తారీఖు నాడు తాండూరు నియోజకవర్గ వ్యాప్తంగా, వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా అందరూ కూడా నా చేయుత పెన్షన్దారులు, నా వికలాంగ సమాజం అంతా కూడా మనం బస్సులను పెట్టుకొని, జీపులను పెట్టుకొని, అన్నం సర్ది కట్టుకొని ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మెడలో ఉంచాల్సిన అవసరం ఉన్నది. సెప్టెంబర్ 9 తారీఖు మనం అందరం కూడా హైదరాబాద్ పోవాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రభుత్వానికి ఇంత చెప్పడం అర్థమవుతుంది కాబట్టి వచ్చే ఎలక్షన్లో సర్పంచ్ ఎలక్షన్లో మన తడాకా 50 లక్షల మంది పెన్షన్దారుల తడాకా ఈ ప్రభుత్వానికి చూపాల్సిన అవసరం ఉన్నది. అట్లా చేస్తే వీళ్ళు పెన్షన్లు పెంచుతారు కాబట్టి మనం అందరం కూడా సంఘటిత అవుదాం. సెప్టెంబర్ 9 తారీఖు జరిగే వికలాంగుల చేతుల పిచ్చదల్ల మహాగర్జన సభను విజయవంతం చేద్దాన్ని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ, నాకు అవకాశం ఇచ్చిన నా వికలాంగుల సమాజం అందరికీ, నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ఎంఆర్పీఎస్ పక్షాన దండోర వదిన తెలియజేస్తూ జై భీమ్, జై మందకృష్ణ సమాజం. వికలాంగుల హక్కుల పోరాట సమితి మరి ఆవిర్భావ దినోత్సవానికి విచ్చేసిన మరి వికలాంగుల అందరికీ, అన్నదమ్ములకు, ప్రతి ఒక్కరికి కూడా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి 2007లో మరి వికలాంగులను దృష్టిలో పెట్టుకొని మందకృష్ణ మాదిగ మరి వికలాంగుల కోసము వికలాంగుల హక్కుల పోరాట సమితి అని చెప్పి VHPS అని చెప్పి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి మరి ఈరోజు 18 సంవత్సరాలు పూర్తి చేసుకొని 19వ సంవత్సరాలకు అడుగు పెడుతున్నాం. కాబట్టి ఈరోజు వికలాంగుల కోసం నిరంతరము పోరాటం చేసిన మందకృష్ణ మాదిగ గారికి మరొకసారి మనం అందరం కూడా కృతజ్ఞతలకు భావంతో ఉండాలని చెప్పి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే వికలాంగుల కోసము ఎన్నో పోరాటాలు చేసి పోరాట ఫలితాలు కూడా మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో సాధించుకోవడం జరిగింది. కాబట్టి మరొకసారి మరి జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున గారికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తూ జై భీమ్, జై మందకృష్ణ మాదిగ. తాండూరు పట్టణంలోని శివాజీ చౌక్ మంటపంలో కొలువు తీరిన శివ గణేష్ వినాయకుడికి ఓ ముస్లిం యువకుడు 11,000 విరాళం అందజేశారు. గురువారం శివాజీ చౌక్ లోని వినాయక మంటపంలో 25వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ నాయకులు ఎజాజ్ 11,000 రూపాయలను నిర్వాహకులకు అందజేశారు. మరోసారి కులమతాలకు అతీతంగా ఎజాజ్ పేరు మారుమ్రోగింది. ఈ సందర్భంగా పలువురు హిందూ యువకులు ఎజాజ్ ను ఘనంగా సన్మానించారు. హిందూ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు రాజు గౌడ్ ఎజాజ్ ను శాల్వతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సందీప్ రెడ్డి, సోయల్, నరసింహ, వినోద్, నరేష్, అనిల్, గౌరీ, అక్షయ్, ఈషా, వీరేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి సందర్భంగా 5 రోజులు మంటపాలలో గణనాథులు పూజలు అందుకుంటారు. అందులో భాగంగా గురువారం తాండూరు పట్టణంలోని గణనాథులు 2వ రోజు పూజలు అందుకుంటున్నారు. తాండూరు పట్టణంలోని అన్ని ప్రధాన మంటపాలలో భక్తులు గణనాథులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. पुनीता नामधेयस्य पौत्रस्य पौत्रिकायां चंद्रिका नामधेयस्य वैष्णवी नामधेयस्य कौशिक नामधेयस्य सह कुटुंबस्य सपरिवार सभान्तरस्य गणगुरु सुगोत्रोद्भवस्य रवींद्र कुमार नामधेयस्य राधा नामधेयस्य साई चरण नामधेयस्य सुप्रिया नामधेयस्य लक्ष्मी नारायण नामधेयस्य धनलक्ष्मी नामधेयस्य हिताबाई नामधेयस्य सह कुटुंबस्य सपरिवार सभान्तरस्य अस्माकं मम क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यार्थं धर्म अर्थ काम प्रतीक्षाय नमः ओम सुगणिताय नमः ओम सुरतीक्षाय नमः ओम महागणपतये नमः ओम मान्याय नमः ओम महाकालाय नमः ओम महाबलाय नमः ओम हिरंबाय नमः ओम नंबजटाराय नमः ओम अश्वग्रीवाय नमः ओम महदोत्तराय नमः ओम मधोत्कटाय नमः ओम महावीराय नमः ओम मंत्रिणे नमः ओम मंगलस्वरूपणे नमः ओम प्रभवाय नमः ओम प्रमदाय नमः ओम प्राज्ञाय नमः ओम विघ्नकर्त्रे नमः ओम विघ्नहन्त्रे नमः ओम विश्वनेत्रे नमः ओम विराटपतये नमः ओम श्रीपतये नमः ओम वाक्पतये नमः మా
మళ్ళీ సూపర్ అరే ముందలకి జర్రా परब्रह्म ऋषिः परमात्मा देवता दैवी गायत्री छन्दः प्राणायामि विनियोगः ओम भूः ओम भुवः కృష్ణ గర్భమును అచట ఆ బాలిక ఉయ్యాలనందు ఉండెను. శమంతక మణి చూచి అచట నుండి దానిని చెంతపుచ్చుకుని వచ్చినందుకు ఉయ్యాలతో దాని యొక్క అందాన్ని మితముగా ముని కేకలు వేయసాగను. అంత జాంబవంతుడు కేశోపాయమును ఆ యొక్క ప్రవేశించి కృష్ణునిపై బడిని కరచుచు గ్రచుచు ఆ యొక్క గ్రోలచే వారి యొక్క వంశవృక్షను ద్రవించుతూ ముష్టికోత గురులు మరియు రాత్రింబవలు పాల్గొని తమ యొక్క బలను హరింపజేసి దేవా దేవా రావణ సంహారి శ్రీరామచంద్రుని దళంచి అంజలి వద్ద నీకు నమస్కారం చేసి తిని అని చెప్పగా ఆ మణితో సమాచి వెళ్ళిపోమని చెప్పిను. ఆ కృష్ణుడు ద్వారకం చేరిన విధమ శమంతా కవణిని సత్రాజిత్తుకిచ్చను. అంత సత్రాజిత్వం అయ్యో లేనిపోని నిందలు నాకు పోసినందుకు ఆ యొక్క మణిని కుమార్తెను సత్యభామతో కూడా ఆ శ్రీకృష్ణునికి వివాహ మార్దలించి స్వీకరించి సత్రాజిత్తులకు ఇచ్చివేతును. ఒక శుభముహూర్తమున శ్రీకృష్ణుడు జాంబవతి సత్యభామను ఇరువురిని పర్యాణమాయుని అచ్చట వచ్చిన ముళ్ళు దేవత आचार्य देवताभ्यो नमः ग्राम देवताभ्यो नमः कुलदेवताभ्यो नमः स्थान देवताभ्यो नमः इष्ट देवताभ्यो नमः सर्वेभ्यो महागणेभ्यो नमः लक्ष्मी नारायणाभ्यो नमः वाणी हिरण्यगर्भाभ्यो नमः अरुन्धतीष्टाभ्यो नमः श्रीमद्दुमामहेश्वराभ्यो नमो नमः చింత బాగా పడుతుంది మళ్ళీ సూపర్ అరే ముందలకి జర్రా శ్రీకృష్ణ మణి మయంలో వచ్చి వారి యొక్క పర్వతం नर्मदा सिंधु कावेरी जलास्मिन् सन्निधं कुरु आकलिशे गन्धपुष्पाख्यां सम्प्रोक्ष्य गन्धधारां दुरादर्शां नित्यपुष्टां कलेशिनीं ईश्वरीगुं सर्वभूतानां त्वां यो पपयो श्रीं श्रीगन्धं समर्पयामि ब्रह्मकलशदेवताभ्यो नमो नमः पुष्पाणि पूजयामि सेवन्तिका फकुलचम्पकपाटलाभे पन्नागजातिकरवीरसाल पुष्पे बिल्व प्रणमाल्यां जगदीश्वरं पुष्पै पूजयामि वनस्पतिरतोपेत गन्धाढ्यो गन्धोत्तमाम् आग्रेय सर्वदेवानां धूपोयां प्रतिगृहते दिव्यधूपमाग्रापयामि महाकलशदेवताभ्यो नमः ध्यानामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि पादयोपाभ्यं समर्पयामि अक्षन्तలు తీసుకోండి అక్షంతలు తీసి నమస్కారం చేసుకోండి ब्रह्मकलशमावाहयामि आवाहितपव स्थाप సూరి నీ అన్నకు కూడా లేదు అవన్నీ చూడేద్దాం చెప్పుకోడు మరి అవన్నీ చిగపొట్టు ఇట్లా పెట్టు నువ్వు పట్టమంటావా పట్నం ఎక్కడికుంటూ అల్వా అల్వా సాయి హోల్డర్ వాళ్ళ
బాలాజీ టెంపుల్ ఆచమనం వేసుకోండి. నీళ్ళు వేసుకోండి. ఆచమ పాత్రలో నీళ్ళు వేసుకొని 3 సార్లు నీళ్ళు తాగి ఒకసారి నీళ్ళు పెట్టండి. ఆచిమ్య ప్రాణానాయమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః చేసుకోండి. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, కృష్ణాయ నమః. అక్షంతలు తీసుకొని గణపతి ధ్యానించుకోండి. శ్రీమన్మహా వరసిద్ధి వినాయకాయ నమః. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః, లంబోదరస్య వికటో విఘ్ననాశో గణాధిపః, ధూమ్రకేతురగణాధ్యక్షో బాలచంద్రో గజాననః. ద్వాదశైతాని నామాని పఠే శృణుయాదపి విద్యా ఆరంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సంకటైశ్చైవ విఘ్నస్తస్య న జాయతే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వమస్కారం చేసుకోండి. లక్ష్మీనారాయణాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, భారతీ వాయుభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, శచీ పురందరాభ్యః. ఏతత్కర్మ ప్రధాన దేవతాభ్యో నమః. నిర్విఘ్నమస్తు. కళ్ళకు నీళ్ళు పెట్టుకోండి. నేత్రాచమనం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. యాలల మండల కేంద్రంలోని అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి మాజీ జెడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ సంఘం నాయకులు సిద్రాల శ్రీనివాస్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాగారం పాండు, కుమ్మరి శేఖర్, శ్రీనివాస్ గౌడ్, నర్సింహులు, రమేష్, రాములు తదితరులు పాల్గొన్నారు. ఎవరా నయ్యది వీడియో తీరా. యాలల మండల పరిధిలోని రైతులు సాగు చేసిన పత్తి పంటకు మందుల పిచికారీ చేస్తున్నారు. ప్రస్తుతం మందులు పిచికారీ చేయకపోతే పంటలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. ఒకవైపు వర్షాలు అధికంగా కురుస్తున్నప్పటికీ మరోవైపు రైతులు ఎంతో ఆశతో వేసిన పత్తి పంటను కాపాడుకునేందుకు మందుల పిచికారీ చేయక తప్పడం లేదు. దీన్ని ఆసరగా తీసుకొని కొందరు ఫర్టిలైజర్ షాప్ యజమానులు రైతులకు తమ ఇష్టానుసారం ధరలను పెంచి మోసం చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. మరోవైపు వ్యవసాయ అధికారులు నామమాత్రంగా ఫర్టిలైజర్ షాపులను తనిఖీలు చేసి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ విధంగా ఎరువుల షాపు యజమానులు ధరలు పెంచుతున్నారని వివిధ గ్రామాల రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా వ్యవసాయ అధికారులు ఫర్టిలైజర్ షాపులపై దృష్టి సాధించి చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.